యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసులో పరారీలో ఉన్న భర్త హరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆస్తి తగాదాల వల్ల వైష్ణవిని హత్య చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హరిబాబు ఇంట్లో కులాంతర వివాహం ఇష్టం లేకపోవడంతో పెళ్లైన 2 ఏళ్ల నుంచి వైష్ణవి ఇంట్లోనే ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా హరిబాబు ఇంట్లో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. మొదట వైష్ణవి గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. కొన్నాళ్లకు మళ్లీ వైష్ణవి ప్రెగ్నెంట్ కాగా హత్య జరిగే టైంకు 4వ నెల అని పోలీసులు చెప్తున్నారు. కొద్ది రోజులుగా వైష్ణవిని కట్నం కోసం వేధిస్తున్నారని, రెండోసారి గర్భం దాల్చాక వేధింపులు ఎక్కువయ్యాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొన్న రాత్రి జరిగిన గొడవలో వైష్ణవిపై తీవ్రంగా దాడి చేశాడని, కత్తితో పొడిచి పరారయ్యాడని తెలిపారు. నిందితుడు హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం వైష్ణవి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి కాగా ఇవాళ స్వగ్రామంలో అంత్యక్రియలు చేయబోతున్నారు. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైనా చెప్పని మేము ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయాడు అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు. ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరే లేదుగా గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని సగం ఉన్నారట. తెల్లాలేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకుని పోయినాను అంటారు వాళ్ళైతే. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సార్, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతుక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళందరూ నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతుకంది, పోని ఈయనకనిచ్చేదే ఇంకొనికనిచ్చేదే, పోని బతకనని ఆయనకి అంటగట్టిన వాళ్ళు అందరూ వచ్చి నీ పిల్లని ఎన్న చెప్తాం మేము, నా కొడుకుని ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లుంటది కదా, ఇంట్లుంటది నెట్ తీసుకుపోయి సంవత్సరం అనుకున్నాం సారు, ఇంట్లో పెట్టుకున్నాం. మొత్తంగా యూట్యూబర్ వైష్ణవి హత్యకు సంబంధించి పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆస్తి తగాదాల కారణంగానే హత్య చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. ప్రజెంట్ పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే ఎవరైతే వైష్ణవిని హత్య చేసినటువంటి భర్త ఉన్నాడో కొద్దిసేపటి క్రితమే రాయికల్ వద్ద అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తున్నటువంటి సమాచారము. అయితే వైష్ణవి నిన్న ఉదయం సమయం లోపల యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురి కావడం ఇటు పొరుట్ల లోపలనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా అయితే ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వైష్ణవి హరిబాబు ఇంట్లో ఆస్తి విషయం లోపల గొడవ జరగడంతో వైష్ణవి పైన కట్నం కోసము వేధింపులు ఎక్కువగా చేయడము, తరచుగా కట్నం కోసమే వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతున్నటువంటి ఆ నేపథ్యం లోపలనే ఇటు వైష్ణవి హత్యకు కారణం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఆ ఇంట్లో వైష్ణవికి ఇష్టం లేకున్నా కానీ హరిబాబు ఇటు ప్రేమించాలని చెప్పి వెంబడి పడ్డటువంటి నేపథ్యం లోపల హరిబాబు ఇటు వైష్ణవి మొదట కాదని చెప్పినా కానీ వాళ్ళ ఇంట్లో ఇటు ఇద్దరు బాగుంటారు, సేమ్ కులం కావడంతో ఇటు అమ్మాయి తరపునటువంటి బంధువులే వారు పెళ్లికి ఓకే చెప్పి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఇంట్లోనే కాపురం పెట్టిన తర్వాత ఇటీవల 3-4 నెలల నుంచి మళ్ళీ హరిబాబు వాళ్ళ సొంత అమ్మ నాన్నతోని టచ్ లోకి వెళ్ళడంతో అక్కడ ముఖ్యంగా ఇంట్లో ఆస్తి వివాదాలు రావడంతో ఇక్కడ వైష్ణవి కుటుంబ సభ్యుల మీద తనకు కట్నం కావాలని చెప్పి వేధింపులు ఎక్కువ ఇటీవలనే గర్భం దాల్చడంతో అయితే తనకు పిల్లలు వద్దు, ఇప్పుడే వద్దు, ఇప్పుడు సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము, యూట్యూబ్ లోపలనే ఇన్స్టాగ్రామ్ లోపల వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, మనకు ఆదాయం వస్తుంది కాబట్టి ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అని చెప్పి ఆ వివాదంతో పాటుగా ఇటు ఆస్తి వివాదం ఇవన్నీ కూడా వైష్ణవి దారుణ హత్యకు గురి కావడానికి కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పోలీసులు తెలిపిన దాని వివరాల ప్రకారంగా అయితే ఇటు వైష్ణవి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కట్నం కావాలని చెప్పి వేధింపులు ఎక్కువ కావడంతోనే మొన్న రాత్రి సమయం లోపల ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవ పడినటువంటి నేపథ్యం లోపలనే హరిబాబు వైష్ణవిని దారుణంగా పిడుగుదులు గుద్ది తర్వాత గొంతు పిసికి హత్య చేసి తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కత్తితో పోట్లు
ఆ శరీరం పైన పొడవడంతోనే వైష్ణవి దారుణ హత్యకు గురైనట్టుగా అయితే తెలుస్తుంది. మొదట వైష్ణవి తల్లిదండ్రులు, అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇటు హరిబాబును శిక్షించాలని చెప్పి తమ కూతురుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే విధంగా తమకు అప్పచెప్పాలి, తామే కొట్టి చంపుతామని చెప్పినా గానీ పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. సంయమనం పాటించాలని చెప్పి పోలీసులు తెలపడంతో అయితే నిన్న సాయంత్రము ఇటు మొత్తానికైతే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసము ఇటు మాదాపూర్ కు తరలించారు. కొద్ది సేపటి తర్వాత దాదాపుగా 9 గంటల ప్రాంతం లోపల అంత్యక్రియలు మొదలయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎలాంటి అక్కడ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు పికెటింగ్ నిర్వహించి మొత్తం ఆ గ్రామాన్ని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు ప్రస్తుతం. థ్యాంక్ యూ శ్రీనివాస్.